ప్రీవియస్ లెక్చర్ వరకు మనం ఫ్లెక్స్ బాక్స్ గురించి డిస్కస్ చేసాం. సో, సిఎస్ఎస్‌లో ఫ్లెక్స్ కంటైనర్ ఎలా క్రియేట్ చేయాలి? ఫ్లెక్స్ కంటైనర్‌కి అండ్ ఫ్లెక్స్ ఐటెమ్స్‌కి అసోసియేటెడ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటి? అండ్ అవి ఎలిమెంట్స్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో డీటెయిల్‌గా చూసాం. ఆల్సో రెస్పాన్సివ్ లేఔట్స్‌ని ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ కూడా చూసాం. ఈ లెక్చర్ నుంచి మనం గ్రిడ్ లేఔట్ గురించి డిస్కస్ చేద్దాం. గ్రిడ్ లేఔట్ అనేది ఒక 2 డైమెన్షనల్ గ్రిడ్ బేస్డ్ లేఔట్ సిస్టమ్. సో, సిఎస్ఎస్‌లో ట్రెడిషనల్లీ గ్రిడ్స్ ఫార్మ్ చేయాలి అంటే ఐదర్ టేబుల్స్ యూజ్ చేసేవాళ్ళు ఆర్ డిఫరెంట్ లేఔట్స్ ఫార్మ్ చేయాలి అంటే ఫ్లోట్ ప్రాపర్టీ యూజ్ చేసి ఎలిమెంట్స్‌ని ఒకదాని పక్కన ఒకటి అలైన్ చేసేవాళ్ళు. దాని తర్వాత పొజిషనింగ్ అని లేదా డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అని డిఫరెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేసి లేఔట్స్ క్రియేట్ చేసేవాళ్ళు. బట్ ఈ అన్ని మెథడ్స్‌కి కూడా సర్టెన్ కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉండేవి. అండ్ ఇవి యూజ్ చేయడం వల్ల దాని సరౌండింగ్ ఎలిమెంట్స్‌కి అండ్ ఇవి యూజ్ చేయడం వల్ల సరౌండింగ్ ఎలిమెంట్స్ ఎఫెక్ట్ అయ్యేవి. ఎస్పెషల్లీ రెస్పాన్సివ్ లేఔట్స్ క్రియేట్ చేసినప్పుడు కంప్లీట్ డిస్టార్షన్స్ అయ్యేవి. అండ్ ఎస్పెషల్లీ రెస్పాన్సివ్ లేఔట్స్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కువ డిస్టార్షన్స్ అయ్యేవి. సో, వీటన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి సిఎస్ఎస్ లేఔట్స్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. దీంట్లో ఫ్లెక్స్ బాక్స్ అనేది మోర్ ట్రెడిషనల్ కాన్సెప్ట్. ఇది కూడా వెరీ గ్రేట్ లేఔట్ టూల్. కాకపోతే ఫ్లెక్స్ బాక్స్ అనేది వన్ డైమెన్షనల్ ఫ్లో అంటే ఐదర్ హారిజాంటలీ ఆర్ వర్టికలీ ఏదో ఒక డైరెక్షన్‌లోనే మనం ఎలిమెంట్స్‌ని అలైన్ చేయగలం. వేరాస్ సిఎస్ఎస్ గ్రిడ్ లేఔట్ సిస్టమ్‌కి వస్తే ఇది 2 డైమెన్షనల్ లేఔట్ సిస్టమ్. దీంట్లో మనం బోత్ రోస్ అండ్ కాలమ్స్‌ని డిఫైన్ చేయొచ్చు. సో, ఈ సెక్షన్‌లో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటి అంటే స్టార్టింగ్ విత్ ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ గ్రిడ్. సో, అసలు గ్రిడ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? దానికి అసోసియేటెడ్ కీ టర్మినాలజీ ఏంటి డిస్కస్ చేస్తాం. ఫాలోడ్ బై గ్రిడ్ టెంప్లేట్ ప్రాపర్టీస్. అంటే గ్రిడ్ రోస్ అండ్ గ్రిడ్ కాలమ్స్‌కి అసోసియేటెడ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటి? ఫర్దర్ గ్రిడ్ ప్రాపర్టీస్ లైక్ అలైన్ అండ్ జస్టిఫై ప్రాపర్టీస్ అన్ని డిస్కస్ చేస్తాం. సో, ఇవి చాలా వరకు ఆన్ ఫ్లెక్స్ బాక్స్ ఐటెమ్ ప్రాపర్టీస్ లానే గ్రిడ్‌లో కూడా వర్క్ అవుతాయి. సో, అలైన్ ఐటెమ్స్, అలైన్ కంటెంట్, జస్టిఫై ఐటెమ్స్ ఇవన్నీ కూడా మనం ఫ్లెక్స్ బాక్స్‌లో డిస్కస్ చేసినట్టే గ్రిడ్‌లో కూడా వర్క్ అవుతాయి. సో, వాటి ఫంక్షనాలిటీ అయితే సేమ్ ఉంటుంది. బట్ గ్రిడ్‌లో మనం వాటి ఫంక్షనాలిటీ అయితే సిమిలర్ ఉంటుంది. బట్ అవి గ్రిడ్‌లో ఎలా వర్క్ అవుతాయో కూడా మనం డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం. సో, ఇది ఈ సెక్షన్‌లో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్. ఈ లెక్చర్‌లో మనం ఇంట్రడక్షన్ టు ద గ్రిడ్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో, గ్రిడ్ కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్‌గా వెళ్ళే ముందు ఫస్ట్ అసలు దాని టర్మినాలజీ గురించి అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్ విత్ గ్రిడ్ కంటైనర్. సో, ఏ పేరెంట్ ఎలిమెంట్‌కైతే మనం డిస్‌ప్లే గ్రిడ్ అనే ప్రాపర్టీ అసైన్ చేస్తామో అది గ్రిడ్ కంటైనర్ అవుతుంది. సో, ఫ్లెక్స్ బాక్స్‌లో మనం ఎలా అయితే డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఫ్లెక్స్ కంటైనర్ క్రియేట్ చేసామో, అలానే డిస్‌ప్లే గ్రిడ్ అనే ప్రాపర్టీ ఏ ఎలిమెంట్‌కైతే మనం అసైన్ చేస్తామో, అది గ్రిడ్ కంటైనర్ అవుతుంది. సో, అది అన్ని గ్రిడ్ ఐటెమ్స్‌కి పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది. అండ్ దాంట్లో మనకి డిఫరెంట్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మ్ అవుతాయి. సో, ఈ రోస్ అండ్ కాలమ్స్ అనేవి మనం మాన్యుయల్లీ డిఫైన్ చేయొచ్చు. అందుకే ఇది 2 డైమెన్షనల్ లేఔట్ సిస్టమ్ అవుతుంది. సెకండ్ కాన్సెప్ట్ గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ అనేవి ఐదర్ హారిజాంటల్ రో గ్రిడ్ లైన్స్ అవ్వచ్చు ఆర్ వర్టికల్ కాలమ్ గ్రిడ్ లైన్స్ అవ్వచ్చు. సో, ఇవి గ్రిడ్ స్ట్రక్చర్‌ని మేకప్ చేస్తాయి. సో, కాలమ్ గ్రిడ్ లైన్స్ అండ్ రో గ్రిడ్ లైన్స్. రోకి టాప్ అండ్ బాటమ్‌లో ఉంటాయి. లేదా కాలమ్‌కి లెఫ్ట్ అండ్ రైట్‌లో ఉంటాయి. నెక్స్ట్ గ్రిడ్ ట్రాక్ అనేది ఎనీ 2 అడ్జసెంట్ గ్రిడ్ లైన్స్‌కి మధ్యలో ఉండేది గ్రిడ్ ట్రాక్. ఈ స్పేస్ ఏదైతే ఉందో అది ఐదర్ ఒక కాలమ్ అవ్వచ్చు లేదా ఒక రో అవ్వచ్చు. సో, ఫర్ ఇన్‌స్టెన్స్ ఈ ఎగ్జాంపుల్‌లో సెకండ్ అండ్ థర్డ్ కాలమ్ లైన్‌కి మధ్యలో ఉన్నది ఒక కాలమ్ ఆర్ a grid track and థర్డ్ అండ్ ఫోర్త్ థర్డ్ అండ్ ఫోర్త్ రో గ్రిడ్ లైన్‌లో థర్డ్ అండ్ ఫోర్త్ రో గ్రిడ్ లైన్ మధ్యలో ఉండేది ఒక రో ఆర్ a గ్రిడ్ ట్రాక్. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్రిడ్ ఏరియా. గ్రిడ్ ఏరియా అంటే ఎనీ 4 గ్రిడ్ లైన్స్‌కి మధ్యలో సరౌండ్ ఉండే స్పేస్. సో, దీన్ని మనం డిఫైన్ చేసి వీటిని నేమ్ కూడా చేయొచ్చు. సో, దీంట్లో ఎన్ని నంబర్ ఆఫ్ గ్రిడ్ సెల్స్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్రిడ్ ఏరియా. గ్రిడ్ ఏరియా అనేది ఎనీ 4 గ్రిడ్ లైన్స్‌కి మధ్యలో
ఉండే టోటల్ స్పేస్. సో ఈ గ్రిడ్ ఏరియాలో ఎన్ని నెంబర్ ఆఫ్ గ్రిడ్ లైన్స్ అండ్ గ్రిడ్ సెల్స్ అయినా ఉండొచ్చు. సో దీన్ని మనం నేమింగ్ కూడా చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఫస్ట్ రో మొత్తం హెడర్, సెకండ్ రోలో ఫస్ట్ 2 కాలమ్స్ అండ్ థర్డ్ రోలో ఫస్ట్ 2 కాలమ్స్ అసైడ్, మిగతావన్నీ నేమ్. ఇలా మనం రీనేమ్ కూడా చేయొచ్చు ఈ గ్రిడ్ ఏరియాస్. ఫర్ ఇన్స్టెన్స్ కాలమ్ గ్రిడ్ లైన్ 1 నుంచి కాలమ్ గ్రిడ్ లైన్ 7 కి మధ్యలో అండ్ రో గ్రిడ్ లైన్ 1 నుంచి రో గ్రిడ్ లైన్ 2 కి మధ్యలో ఉండే ఏరియా హెడర్. దీన్ని మనం ఇలా నేమింగ్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రిడ్ ఐటమ్స్. గ్రిడ్ ఐటమ్స్ అనేవి డైరెక్ట్ డిసెండెంట్స్, అంటే గ్రిడ్ కంటైనర్ డైరెక్ట్ చైల్డ్ ఎలిమెంట్స్ ని మనం గ్రిడ్ ఐటమ్స్ అంటాం. సో మనం ఇది ఫ్లెక్స్ బాక్స్ లో కూడా డిస్కస్ చేసాం. సో ఫ్లెక్స్ కంటైనర్ ఏ ఎలిమెంట్ అయితే అయిందో దానికి ఉండే డైరెక్ట్ చైల్డ్ ఎలిమెంట్స్ మాత్రమే ఫ్లెక్స్ ఐటమ్స్ అవుతాయి. సిమిలర్లీ గ్రిడ్ కంటైనర్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే ఇమీడియట్ చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా గ్రిడ్ ఐటమ్స్ అవుతాయి. అవే మనకి 2 డైమెన్షనల్లో స్ట్రక్చర్ అవుతాయి. ఫైనల్లీ గ్రిడ్ సెల్ అంటే 4 గ్రిడ్ లైన్స్ మధ్యలో ఫామ్ అయ్యే ఏరియా ఏదైతే ఉందో దాన్ని గ్రిడ్ సెల్ అంటాం. దాని లోపల మనం డిఫరెంట్ గ్రిడ్ ఐటమ్స్ ని అరేంజ్ చేస్తాం. సో ఈ టర్మినాలజీ అంతా మీరు క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే గ్రిడ్ క్రియేట్ చేయడం అండ్ దాన్ని డిఫైన్, ఈ టర్మినాలజీ కనుక మీరు క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే సిఎస్ఎస్ లో గ్రిడ్ క్రియేట్ చేయడం మీకు ఈజీ అవుతుంది. ఆల్సో ఆ గ్రిడ్ ని డిఫరెంట్ వేస్ లో స్ట్రక్చర్ చేయడం అండ్ కస్టమైజ్ చేసుకోవడం కూడా మీకు ఈజీ అవుతుంది. సో ఇది గ్రిడ్ టర్మినాలజీ. సో అసలు గ్రిడ్ సిఎస్ఎస్ లో ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ చూద్దాం. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ flexbox.html లోనే మీకు అసలు గ్రిడ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మనం ఆల్రెడీ ఒక డివ్ తీసుకొని దాంట్లో 4 పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అండ్ వాటికి డిఫరెంట్ కస్టమైజేషన్ కూడా క్రియేట్ చేసాం. నేను ఫ్లెక్స్ కంటైనర్ అండ్ ఫ్లెక్స్ ఐటమ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కమెంట్ చేసేసి ఓన్లీ బేసిక్ ప్రాపర్టీస్ ఉంచాను. యాజ్ యూ కెన్ సీ నౌ పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో డివ్, దానికి డిస్ప్లే గ్రిడ్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిస్ప్లే గ్రిడ్ అని ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు మీకు ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్ రాలేదు. ఎందుకంటే అన్లైక్ డిస్ప్లే ఫ్లెక్స్, డిస్ప్లే గ్రిడ్ అనేది ఇండివిజువల్లీ వర్క్ అవ్వదు. దీంతో పాటు మనం గ్రిడ్ టెంప్లేట్ ప్రాపర్టీస్ని కూడా యూస్ చేస్తేనే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో మనం డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లెక్స్ కంటైనర్ అండ్ ఫ్లెక్స్ ఐటమ్స్ క్రియేట్ అయిపోయి అవి ఒకదాని పక్కన ఒకటి అలైన్ అవుతుంది అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో అనేది డిఫాల్ట్ వాల్యూ అప్లై అయిపోతుంది. బట్ డిస్ప్లే గ్రిడ్ ఇండివిజువల్లీ వర్క్ అవ్వదు. దీంతో పాటు మనం గ్రిడ్ టెంప్లేట్, సో మీరు రోస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, కాలమ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, అది మీరు డిఫైన్ చేయాలి. సే ఫర్ ఇన్స్టెన్స్ మనం కాలమ్స్ డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ కాలమ్స్ డిఫైన్ చేస్తే మనకి గ్రిడ్లో ఎన్ని కాలమ్స్ కావాలి? సో ఇక్కడ మనకి 4 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 4 కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు. లేదు నాకు ఓన్లీ 2 కాలమ్స్ కావాలి అనుకుంటే సింప్లీ 50% స్పేస్ 50% కాలమ్ సెమీ కాలమ్. సో మనం ఇలా స్పేస్ ఇచ్చి ఎన్ని వాల్యూస్ ప్రొవైడ్ చేస్తామో అన్ని కాలమ్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకి 3 కావాలి అనుకుంటే 30% స్పేస్ 30% స్పేస్ 30%. సో రిమైనింగ్ 10% అనేది మనకు ఆ స్పేస్ మిగిలిపోతుంది. సో ఇది గ్రిడ్ లేఅవుట్ స్ట్రక్చర్. సో వన్స్ మీరు చైల్డ్ ఎలిమెంట్స్ని అరేంజ్ చేసిన తర్వాత ఇన్ కేస్ అడిషనల్ చైల్డ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే అవి ఆటోమేటిక్గా నెక్స్ట్ రో ఫామ్ అవుతాయి. సో మనం ఇక్కడ ప్రొవైడ్ చేసింది ఓన్లీ 1 రో. ఇన్ కేస్ ఈ 1 రోలో ఉండే చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని సెట్ అవ్వకపోతే, సరిపోకపోతే మిగతా చైల్డ్ ఎలిమెంట్స్ అన్ని ఆటోమేటిక్గా ఇవే డైమెన్షన్తో సెకండ్ రో ఫామ్ చేస్తాయి. సో అందుకే మనం గ్రిడ్ని 2 డైమెన్షనల్ లేఅవుట్ స్ట్రక్చర్ అంటాం. మనం బోత్ కాలమ్స్ అండ్ రోస్ని డిఫైన్ చేస్తున్నాం. సో సెకండ్ రోలో కూడా 3 ఎలిమెంట్సే ఫామ్ అవుతాయి. సే ఫర్ ఇన్స్టెన్స్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాం. అలా మనం ఎన్నిసార్లు పేస్ట్ చేస్తే అన్ని రోస్ విత్ 3 కాలమ్స్ ఈచ్ ఫామ్ అవుతాయి. సో మనం బోత్ రోస్ అండ్ కాలమ్స్ని డిఫైన్ చేస్తున్నాం. వెరాస్ మనం డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేస్తే ఉండే స్పేస్ బట్టి అవి ఆటోమేటిక్గా ర్యాప్ ఆర్ నో ర్యాప్ అవుతాయి. బట్
డిస్‌ప్లే గ్రిడ్‌లో మనం ప్రతి రోలో ఇన్ని కాలమ్సే ఉండాలి అని మనం డిఫైన్ చేస్తున్నాం. సో, మనం స్క్రీన్ సైజ్ పెంచినా, తగ్గించినా మనకి ఒక రోలో 3 కాలమ్సే ఉంటాయి. బికాజ్ మనం గ్రిడ్ టెంప్లేట్ కాలమ్‌లో 3 వాల్యూస్ ప్రొవైడ్ చేసాం కాబట్టి. సో, ఇది డిస్‌ప్లే గ్రిడ్ ప్రాపర్టీ అంటే. నెక్స్ట్ లెక్చర్‌లో ఈ గ్రిడ్ టెంప్లేట్ ప్రాపర్టీస్ గురించి ఇంకా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం.